శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 24వ సర్గము. సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరించుట, వారామెను చంపివేయచెదమని భయపెట్టుట. తతసీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననః పరుషం పరుషానర్హాం ఊచుస్తాం వాక్యమప్రియం. వికృతాననులైన ఆ రాక్షస స్త్రీలు సీతాదేవికి ఇంకనూ దగ్గరగా చేరి పరుషవచనములను తట్టుకొనలేని ఆ సుకుమారిని గదుముచు అప్రియములైన మాటలను పలికిరి. కిం త్వమంతఃపురే సీతే సర్వభూత మనోహరే మహార్హ శయనోపేతే నా వాస మనుమన్యసే. ఓ సీత, రావణుని అంతఃపురము అందరికీ ఆహ్లాదకరమైనది. అత్యుత్తములైన తల్పములతో విలసిల్లుచున్నది. అచట హాయిగా నుండుటకు ఎలా ఇచ్చగింపవు. మానుషీ మనుషస్యైవ భార్యత్వాం బహుమన్యసే ప్రత్యాహార మనోరామాత్ నత్వం జాతు భవిష్యసి. మానవకాంతవైన నీవు మనుజునకు భార్యగా ఉండుటయే గొప్పగా తలంచుచున్నావు. నీవు ఎన్నడూను ఏ విధముగాను రాముని చేరజాలవు కనుక ఆయన నుండి నీ మనస్సును మరల్చుకొనుము. త్రైలోక్య వసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారముపసంగమ్య విహరస్వ యథాసుఖం. రాక్షసేంద్రుడైన రావణుడు ముల్లోకముల యందలి సర్వ సంపదలకును అధికారి. ఆయనకు భార్యవై హాయిగా విహరింపుము. మానుషీ మానుషం తం తు రామమిచ్చసి శోభనే రాజ్యాద్భ్రష్టమసిద్ధార్థం విక్లబం త్వమనిందితే. ఓ మంగళస్వరూపిణి పూజ్యురాల, నీవు మానవ కాంతవగుటచే మానవుడైన ఆ రామునే కోరుకొనుచున్నావు. కానీ అతడు రాజ్యభ్రష్టుడు, ఏ కార్యమును సాధింపజాలనివాడు, పైగా శోకాకులుడు. రాక్షసీనాం వచశ్రుత్వా సీతా పద్మ నిభేక్షణ నేత్రాభ్యామశ్రుపూర్ణాభ్యాం ఇదం వచనమబ్రవీత్. పద్మనయన అయిన సీతాదేవి రాక్షస స్త్రీల మాటలను వినినంతనే ఆమె కన్నులు అశ్రుపూర్ణములు కాగా వారితో ఇట్లనెను. యదిదం లోక విద్విష్టం ఉదాహరథ సంగతాః నైతన్ మనసి వాక్యం మే కిల్బిషం ప్రతిభాతివః. ఇచ్చట చేరిన మీరందరూ నాతో నుడువుచున్న విషయము లోక నింద్యము. మీరు
పలికిన ఈ పాపవచనములు నా మనస్సునకు ఎక్కుటలేదు. నా మానుషి రాక్షసస్య భార్య భవితుమర్హతి. కామం ఖాదత మాం సర్వాన కరిష్యామి వోవచః. మానవకాంత రాక్షసునకు భార్య ఎగుట తగదు. మీరందరూ కలిసి మీ ఇష్టానుసారము నన్ను చంపి తినివేయుడు. అయినను మీరు చెప్పినట్లుగా మాత్రము నేను చేయను. దీనో వా రాజ్యహీనో వాయో మే భర్తా సమే గురుః. తం నిత్య మనురక్తాస్మి యథా సూర్యం సువర్చల. యథా శచి మహాభాగా శక్రం సముపతిష్టతి. అరుంధతి వశిష్టం చ రోహిణీ శశినం యథా. లోపముద్రా యథాగస్త్యం సుకన్యా చ్యవనం యథా. సావిత్రి సత్యవంతం చ కపిలం శ్రీమతి యథా. సౌదాసం మదయంతీవ కేసినీ సగరం యథా. నైషదం దమయంతీవ భైమీ పతిమనువ్రత. తదాహమిక్ష్వాకు వరం రామం పతిమనువ్రత. సీతాయా వచనం శ్రుత్వా రాక్షస్యః క్రోధమూర్ఛితా. భర్త్సయంతి స్మ పరుషైః వాక్యై రావణచోదితాః. నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు. సువర్చలాదేవి సూర్యుని అందువలే సర్వదా నేను నా పతియందే అనురక్తురాలను. మహాసాధ్వి అయిన శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లు అరుంధతి వశిష్ఠుని, రోహిణి చంద్రుని, లోపముద్ర అగస్త్యుని, సుకన్య చ్యవన మహర్షిని, సావిత్రి సత్యవంతుని, శ్రీమతి కపిలుని, మదయంతీదేవి సౌదాసుని, కేసినీదేవి సగరుని, దమయంతి నలుని అనుసరించినట్లు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడును నాకు పతియు అయిన శ్రీరామచంద్ర ప్రభువునే నేను అనుసరించెదను. సీతాదేవి యొక్క ప్రతివచనములను విని రావణునిచే ప్రేరితులైన రాక్షస స్త్రీలు కోపోద్రిక్తలై పరుష వచనములతో ఆమెను భయపెట్టసాగిరి. అవలీనంస నిర్వాక్యో హనుమాన్ సిన్సుపాద్రుమే. సీతాం సంతర్జయంతీస్తా రాక్షసీర శృణోత్కపిః. అశోక వృక్షముపై మౌనముగా దాగియున్న ఆ హనుమంతుడు సీతాదేవిని భయపెట్టుచున్న ఆ రాకాసి మోకల మాటలను నిశ్చలముగా వినెను. తామభిక్రమ్య సంక్రుద్ధ వేపమానాం సమంతతః. భృశం సంలిలిహృద్దీప్తాన్ ప్రళంబాన్ దశనచ్చదాన్. క్రోధావేశపరలైన రాక్షస స్త్రీలు వణికిపోచున్న సీతాదేవిని చుట్టుముట్టి వ్రేలాడుచున్న తమ ఎర్రని పెదవులను నాకుచూ చప్పరించుచు ఆమెను తినివేయబోచున్నట్లు ప్రవర్తించిరి. ఊచుశ్చ పరమక్రుద్ధాః ప్రగృహ్యాసు పరస్వధాన్. నేయమర్హతి భర్తారం రావణం రాక్షసాధిపం. వెంటనే వారు క్రోధముతో గండ్రగొడ్డలను చేతబట్టి రాక్షసాధిపుడైన రావణుని భర్తగా పొందుటకు ఈమె అర్హురాలు కానే కాదు అని పలికిరి. సంభత్సమానా భీమాభి రాక్షసీ భిర్వరానన. సా భాష్పమా పమార్జంతి సింసుపాం తాముపాగమత్. భయంకర రాక్షస స్త్రీలు మిక్కిలి బెదిరించుచుండగా వరానన అయిన సీతాదేవి పొరలి వచ్చుచున్న కన్నీటిని తుడుచుకొనుచు హనుమంతుడు కూర్చొని ఉన్న అశోక వృక్షము యొక్క మూలమునకు జరిగెను. తతస్తాం సింసుపాం సీత రాక్షసీభి సమావృత. అభిగమ్య విశాలాక్షి తస్థౌ శోక పరిప్లుత. అట్లు సింసుపావృక్ష సమీపమునకు చేరిన సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టిరి. అప్పుడు ఆ విశాలాక్షి శోకమగ్నయ్యెను. తాం కృశాం దీనవదనాం మలినాంబరధారిణీం భర్త్సయాంచక్రిరే సీతాం రాక్షస్యస్తాం సమంతతః. ఆ రాకాసి మూకలు దీనవదనయు మాసిన వస్త్రములను ధరించినదియు బక్క చిక్కినదియు అయిన సీతాదేవి చుట్టూను చేరి హెచ్చరికలతో ఆమెను బెదిరింపసాగెను. తతస్థ వినతా నామ రాక్షసీ భీమదర్శన. అబ్రవీత్ కుపితాకార కరాళ నిర్ణతోదరి. సీతే పర్యాప్తమేతావత్ భర్తృస్నేహో నిదర్శితః. సర్వత్రాతికృతం భద్రే వ్యసనాయోపకల్పతే. చూచువారికి భయమును గొల్పునదియు కోపదృష్టితో ఉన్నదియు వంకర టింకరగానున్నదియు ఎత్తైన పొట్టగలదియు అయిన వినతాయను రక్కసి అప్పుడు ఇట్లు నిడివెను. ఓ సీత, ఇంతవరకును నీ పతిపై నీవు చూపిన ప్రేమ ఇక చాలును. ఏ విషయముననైనను అతిగా ప్రవర్తించినచో అది కష్టములకు దారితీయును. పరితుష్టాస్మి భద్రం తే మానుషస్తే కృతో విధిః. మమాపితు వచఃపద్యం భ్రువంత్యాః కురు మైథిలి. ఓ సీత, ఒక మానవకాంత ధర్మమును నీవు బాగుగా ఆచరించితివి. చాలా సంతోషము. నీకు మేలు కలుగుగాక. నీ హితమునకే నేను నడువుచున్న మాటను కూడా పాటింపుము. రావణం భజ భర్తారం సర్వరక్షసాం. విక్రాంతం రూపవంతం చ సురేశమివ వాసవం. దక్షిణం త్యాగశీలం చ సర్వస్య ప్రియదర్శనం. మానుషం కృపణం రామం త్యక్త్వా రావణమాశ్రయ.
రావణుడు గొప్ప పరాక్రమశాలి, మిక్కిలి రూపసి, భోగానుభవమున దేవేంద్రుని వంటివాడు, కడు సమర్థుడు, త్యాగశీలుడు, అందరికీ ఆనందమును గూర్చువాడు. అంతేకాదు అతడు రాక్షస ప్రభువు. అట్టి రావణుని నీవు భర్తగా సేవింపుము. మానవుడు దీనుడు అయిన రాముని త్యజించి రావణుని ఆశ్రయింపుము. దివ్యాంగరాగా వైదేహి దివ్యాభరణ భూషిత, అద్య ప్రభృతి సర్వేషాం లోకానాం ఈశ్వరీ భవ. అగ్నే స్వాహ యథాదేవి సచీవేంద్రస్య శోభనే, కింతే రామేణ వైదేహి కృపణేన గతాయుష. ఓ వైదేహి, నేటి నుండి దివ్యములైన మైపూతలతో అమూల్యములైన ఆభరణములతో వెలుగొందుచు ఓ మంగళస్వరూపిణి, అగ్నిదేవునకు స్వాహాదేవి వలె దేవేంద్రునకు సచీదేవి వలె నీవు రావణునకు భార్యవై సర్వలోకములకును రానివగుము. దీనుడైన రాముడు ఆయువు తీరనున్నవాడు, అట్టివానితో నీకేమి పని? ఏతదుక్తం చమే వాక్యం యది త్వం న కరిష్యసి అస్మిన్ ముహూర్తే సర్వాస్త్వాం భక్షయిష్యామహే వయం. నేను చెప్పిన ఈ మాటలను నీవు విననిచో మేమందరము ఈ క్షణముననే నిన్ను భక్షించి వేయగలము. అన్యాతు వికటానామా లంబమాన పయోధర అబ్రవీత్ కుపితా సీతాం ముష్టి ముజ్జమ్య గర్జతి. వ్రేలాడుచున్న స్తనములు కలిగిన వికటాయను మరి ఒక రాక్షసి కుపితయై పిడికిలి బిగించి సీతను భయపెట్టుచు ఇట్లు పలికెను. బహూన్య ప్రియ రూపాని వచనాని సుదుర్మతే అనుక్రోశాన్ మృదుత్వాచ్చ సోఢాని తవ మైథిలి. ఓ సీత, నీవు బుద్ధిహీనురాలవు. ఇంతవరకును మాకు అప్రియమైన మాటలను ఎన్నో పలికితివి. అయినను నీ మీద జాలిపడి మంచితనముతో వాటినన్నింటినీ సహించితిమి. నచన కురుషే వాక్యం హితం కాల పురస్కృతం ఆనీతాసి సముద్రస్య పారమన్యైర్దురాసదం. ఓ మైథిలి, గుణముగా నీకు హితకరములైన మాటలనే మేము పలుకుచుంటిమి, వాటిని నీవు వినుటలేదు. సముద్రం యొక్క ఈవలి తీరమునకు నీవు తీసుకుని రాబడితివి. ఇతరులు ఎవరునూ ఇతడికి చేరజాలరు. రావణాంతపురం ఘోరం ప్రవిష్టా చాపి మైథిలి రావణస్య గృహేరుద్ధాం అస్మాభిస్తు సురక్షితాం. ఓ మైథిలి, శత్రుభయంకరమైన రావణాంతపురమున నీవు ఉంచబడితివి. రావణ గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాయుచుంటిమి. నత్వాం శక్తః పరిత్రాతుం అపి సాక్షాత్ పురందరః కురుష్వ హితవాదిన్యా వచనం మమ మైథిలి. అలమస్సు ప్రపాతేన త్యజ శోకమనర్ధకం భజ ప్రీతిం చ హర్షం చ త్యజైతాం నిత్య దైన్యతాం. సాక్షాత్తు ఆ దేవేంద్రుడు సైతము నిన్ను రక్షింపజాలడు. కావున ఓ మైథిలి, నీ హితము గోరి చెప్పుచున్న నా మాటలను పాటింపుము. ఓ సీతాదేవి, ఏడుపును చాలింపుము. అనర్థదాయకమైన నీ శోకమును వీడుము. అనుక్షణము దైన్యముతో నుండుట మానము. సంతోషముతో ప్రియముగా మెలగుము. సీతే రాక్షస రాజేన సహక్రీడా యథాసుఖం జానాసి హి యథాబీరు స్త్రీనాం యవ్వన మధ్రువం. భయస్వభావము గల ఓ సీత, స్త్రీల యవ్వనము స్థిరముగా నిలిచి ఉండదు. దాని శోభలు క్రమముగా క్షీణించును. ఈ విషయమును నీవును ఎరుగుదువు. కనుక నీవు రావణునితో హాయిగా రమింపుము. యావన్నతే వ్యతిక్రామేత్ తావత్ సుఖమవాప్నుహి ఉద్యానాని చ రమ్యాని పర్వతో పవనాని చ. సహ రాక్షస రాజేన చరత్వం మదిరేక్షణే స్త్రీ సహస్రాని తే దేవి వసే స్థాస్యంతి సుందరి. నీ యవ్వనము జారిపోకముందే సర్వసుఖములను అనుభవింపుము. ఓ సుందరి, ఈ త్రికూట పర్వతమునందలి ఉపవనములలో రమ్యమైన ఉద్యానవనములలో రావణునితో కూడి నీవు విహరింపుము. అప్పుడు వేల కొలదిగా గల మేమందరము నీకు పరిచారకలమై నీ ఆధీనములో ఉందుము. రావణం భజ భర్తారం సర్వరక్షసాం ఉత్పాచ్య వాతే హృదయం భక్షయిష్యామి మైథిలి. యదిమే వ్యాహృతం వాక్యం నా యథావత్ కరిష్యసి. సకల రాక్షసులకును ప్రభువైన రావణునకు నీవు భార్యవై ఆయనను భజింపుము. నేను నుడివిన ఈ మాటలను నీవు పెడచెవిన పెట్టినచో నీ గుండెను చీల్చి దానిని తినివేయుదము. తతశ్చండోదరీ నామ రాక్షసి క్రోధమూర్ఛిత భ్రామయంతి మహచ్చూలం ఇదం వచనమబ్రవీత్. అనంతరము చండోదరి అనే రాక్షసి క్రోధ వివసయే ఒక మహాశూలమును త్రిప్పుచూ ఇట్లు వచించెను. ఇమాం హరిణ లోలాక్షీం త్రాసోత్కంపి పయోధరాం రావణేన హృతాం దృష్ట్వా దౌహృదో మే మహానభూత్. భయముచే కంపించుచున్న వక్షస్థలము గలదియు లేడివలే బెదురుచూపులతో ఉన్నదియు రావణునిచే అపహరింపబడినదియు అయిన ఈమెను చూచి నాకొక తీరని కోరిక కలిగినది. యకృత్ ప్లీహ మధోత్పీడం హృదయం చ సబంధనం అంత్రాణ్యపి తదా శీర్షం కాదేయమితి మేమతి. ఈమె యకృత్తును అనగా గుండెకు కుడివైపున నుండి మాంసమును, ప్లీహమును అనగా గుండెకు ఎడమవైపున నుండి మాంసమును, ఉత్పీడమును అనగా గుండెకు పైనుండు మాంసమును, గుండెను, ప్రేగులను, శిరస్సును తినివేయవలనని నాకు ఇచ్చ కలిగినది. తతస్థు ప్రఘసా నామ రాక్షసి వాక్యమబ్రవీత్. అనంతరము ప్రఘసాయన రాక్షసి ఇట్లు వచించెను.
కంఠమస్యా నృశంసాయా పీడయామ కిమాస్యతే నివేద్యతాం తతో రాజ్ఞే మానుషీ సా మృతేతిహ నాత్ర కశ్చన సందేహ ఖాదతేతి స వక్ష్యతి తతస్త్వజా ముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. ఇట్లు వృధాగా ఊరక కూర్చునుట ఎందులకు, ఈ మూర్ఖురాలి కంఠమును నులిపివేయుదము, పిమ్మట ఈ మానవకాంత మరణించినదని రాజుగారికి నివేదింతము, అయినచో తినివేయుడు అని అతడు మనకు ఆజ్ఞను ఇచ్చును, ఇందుకు సందేహమే లేదు. పిమ్మట అజాముఖి అని రాక్షసి ఇట్లు పలికెను, విసస్యేమాం తతస్సర్వాన్ సమాన్ కురుత పీలుకాన్ విభజామ తతస్సర్వా వివాదో మేన రోచతే పేయమాని యతాం క్షిప్రం లేహ్యముచ్చావచం బహు. మనమందరము ఈమెను ముక్కలు ముక్కలుగా చేసి మాంసఖండములను సమానముగా పంచుకొందము. ఈ విషయమును అంతగా వివాదపడుట నాకు రుచింపదు. త్వరగా మద్యములను అనేక విధములైన లేహ్యములను సమృద్ధిగా తీసుకొని రండు, మనము విందు చేసుకొందము. తతశూర్పణకా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్. పిదప శూర్పణకా అని రాక్షసి ఈ విధముగా నుడివెను, అజాముఖ్యా యదుక్తం హి తదేవ మమరోచతే సురా చానీయతాం క్షిప్రం సర్వశోక వినాశిని మానుషం మాస్వాద్య నృత్యామోద నికుంభిలాం. అజాముఖి చెప్పిన విషయము నాకును సమ్మతమే. శీఘ్రముగా మద్యమును కొనిరండు, అది అన్ని విధములైన మన బాధలను దూరము చేయును. నరమాంసమును భక్షించి నికుంభిలాదేవి అనగా లంక యొక్క పశ్చిమ ద్వారమునందలి భద్రకాళి తృప్తికై నృత్యములను చేయుదము. ఏవం భర్త్సుమానాస సీతా సురసుతోపమ రాక్షసీభి సుఘోరాభి ధైర్యముత్సృజ్య రోదితి. ఇట్లు ఘోర రాక్షస స్త్రీలు భయపెట్టుచుండగా దేవత వంటి ఆ సీత ధైర్యమును కోల్పోయి వికలయై ఏడువసాగెను. ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్వింశ సర్గ. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండమునందు ఇది 24వ సర్గము.